మీరు అన్నీ చూస్తుంటారు. కొండా సురేఖ గారు మాట్లాడటము రాష్ట్రం మొత్తం అదొక వివాదాస్పదము. వీళ్ళు ఎందుకో కాంగ్రెస్లోనే వర్గపోరు నడుస్తూ ఉంది. ఇటు కడియం శ్రీహరి గారు, ఇటు కొండా సురేఖ గారు, వారి హస్బెండ్ తోటి, ఇటు కడియం శ్రీహరి గారితో నిన్న బాగా ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో హల్చల్గా మారిన ముచ్చట. నిజానికి రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలించడం కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళకే సక్కదనం లేదు మిత్రులారా. నిజం చెప్పుకోవాలంటే ముచ్చట చూసుకుంటే సొంత పార్టీలోని కొండా ఫ్యామిలీకి వ్యతిరేకత మొదలైంది. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఏకమవుతున్నారు. ఎమ్మెల్యేల నాయని ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ పాపాన్ని మేము మోయలేమంటూ చేతులు ఎత్తేశారు. ఒక్కో ఇటుక కట్టుకుంటూ పార్టీని బలోపేతం చేస్తుంటే కొండా ఫ్యామిలీ కూల్చేసిందంటూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిజంగా ఈ డైలాగ్ బాగుంది. ఇది ఏంటంటే ఒక్కో ఇటుక కట్టుకుంటూ పార్టీని బలోపేతం చేస్తుంటే కొండా ఫ్యామిలీ కూల్చేస్తుందంటూ బహిరంగంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజం, అది కరెక్టే కదా. ఒక్కో ఇటుక తిన్మర్మల్లో ఒక డైలాగ్ అంటారు. ఏమని? ఎండి శంషతో నీళ్లు పోసిన అంటారు కదా. ఎండి శంషతో కాంగ్రెస్ పార్టీకి నీళ్లు పోస్తే నా పీక మీదే కాలెత్తి పిసుకుతుందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తే కొండా సురేఖ కుటుంబం కూల్చుకుంటూ వస్తుంది. దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామనుకుంటూ వాళ్ళు చెప్పారు. చూద్దాం. ఈ పాపాన్ని మేము మోయలేం, అధిష్టానం ఆలోచన చేయాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం, మాకు నచ్చింది మాట్లాడతామంటే ఎట్లా? మేము నిలబెట్టిన పార్టీని కూల్చుతున్నారు. త్వరలోనే అధిష్టానంకు ఫిర్యాదు చేస్తాం. కొండా దంపతుల వ్యవహారంపై వరంగల్ జిల్లా నేతల ఆగ్రహం. ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగు, హాజరైన కడియం, రేవూరి ఇక తదితరులు. వీళ్ళు కొండా సురేఖ ఫ్యామిలీకి అగెనెస్ట్. ఈ ముగ్గురు ఏది మన నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కడియం శ్రీహరి, రేవూరి, ఈ ముగ్గురు వేరయ్యలు. ఎట్లా వేరయ్యలు అంటే కొండా సురేఖ మాట్లాడుతున్న ముచ్చట పరంగా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ మరోసారి వరంగల్లో భూస్థాపితం చేయడానికి ఆవిడ గారు మాట్లాడుతూ ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉండాలని పోరాడుతున్నాం. కొండా సురేఖ ఏం మాట్లాడుతూ అర్థం కాదు, వాళ్ళ హస్బెండ్ కూడా ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు. అందుకనే వీళ్ళు ఉన్నా ఒకటే, ఊసిపోయిన ఒకటే. ఈ మంత్రివర్గం పదవి ఆమెది ఊసిపోతుంది అనుకుంటూ ఒక్కొక్కరు ప్రచారం చేసుకుంటూ వచ్చి ముచ్చట మనం చూసింది మిత్రులారా. నిజానికి ఇప్పుడు ఏమైందంటే చూద్దాం. ఆవిడ గారు ఏం మాట్లాడారు, ఇక్కడేం జరిగింది చూద్దాం. కడియం శ్రీహరి నల్లికుట్టోడు ఇంకా గంత మాట అన్నది ఏంది పోయి వాళ్ళ హస్బెండ్ ఏమో ఏమన్నాడో తెలుసా? కొండా సురేఖ వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే, మీరు నెత్తికి కలర్ వేసిన వాళ్ళని చూసుంటారు, మీరు అదేవిధంగా గడ్డానికి కూడా కలర్ వేసిన వాళ్ళు మీరు చూసుంటారు, మీసాలకు కూడా కలర్ వేసేటోళ్ళు మీరు చూసుంటారు, కానీ కనుబొమ్మలు లేవు ఎవరికి? కడియం శ్రీహరికి. కనుబొమ్మలు లేకుంటే ఆయన స్కెచ్తో ఇట్లా గీసుకొని వస్తాడనుకుంటా ఆయన పైన వివాదాస్పద వాక్యాలు ఆయన మాట్లాడడం జరిగింది. అది పోని కొండా సురేఖ గారు ఏం మాట్లాడారంటే, కడియం శ్రీహరి నల్లికుట్లోడు, మంత్రి పదవిపై కుళ్ళుమంటున్నాడు, నా ముందు కూర్చొని నామోషి అవుతుండు, మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు, నాకు అదృష్టం ఉండే మంత్రి అయ్యాను, భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, కొందరు తమ సొత్తు అని ఫీల్ అవుతుర్రు. వరంగల్ కాంగ్రెస్ నేతలపై మంత్రి సురేఖ ఆగ్రహం. ఇక మీరొక్కడి తెలంగాణ సమాజ ప్రజలు, ఈ లైవ్ చూస్తున్న ప్రజలు మీరే చెప్పండి. వీళ్ళ దాంట్లో వీళ్ళకే సక్కదనం లేదు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సరిగా కూర్చోవడం లేదు. మీరు ఒక్కటి చూసుకోండి. కాంగ్రెస్ వాళ్ళే సరిగా పొంతనాలు కుదరతలేదు. వీళ్ళ దాంట్లో వీళ్ళకే న్యాయం లేదు. ఒక మహిళా మంత్రి అయి ఉండే ఒక ఆమెనేమో నల్లికుంట్లోడు అంటది, ఆయన ఉండేమో ఆయనకు కనుబొమ్మలు లేవు, ఆయన కలర్ వేసుకొని వస్తాడని ఆయన అంటాడు. ఇదంతా విచిత్రంగా నడుస్తుందంటే విడ్డూరం అనిపిస్తూ ఉంది. వీళ్ళ దాంట్లో వీళ్ళే గాలి తీసుకుని వారం అవ్వబడతా ఉంది. వీళ్ళు ఇంకేం ప్రజలకు న్యాయం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు? కడియం శ్రీహరికి ఏమంట అనేది ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే ప్రయత్నము జరుగుతూ ఉంది మిత్రులారా. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ అంటే త్రిబులర్ స్కీమ్స్, రేవంత్ అంటే త్రిబులర్ స్కామ్స్, ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, రేవంత్ A to Z వరకు కుంభకోణాలు, 3 రంగుల జెండాతో అవినీతి దందాలు, ఓ రిసార్ట్లో రూపాయలు 10,000 కోట్ల కుంభకోణం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట. అంటే త్రిబులార్ అంటే రేవంత్ రెడ్డి స్కామే. ఓ హోటల్లో 10,000 కోట్లతోటి అడ్డగోలుగా స్కామ్ చేసే దందా ఫ్యామిలీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ. A to Z వ్యవహారాలు అంతా మాకు తెలుసు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్ని వదిలేసి ఆయన సంపాదన మీదనే ఎట్లా మరిగిండో ఆయన చెప్తా ఉన్నాడు. ఇగో ఓ రిసార్ట్లో 10,000 కోట్ల కుంభకోణం. ఎవరు? రేవంత్ రెడ్డి వారి యొక్క కుటుంబం. రేవంత్ రెడ్డి గెలిచిన పాపానికి కుటుంబ సభ్యులందరూ ముఖ్యమంత్రులే. వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి యొక్క సతీమణి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుళ్ళు,
వీళ్ళందరూ ముఖ్యమంత్రులే. మన ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి పోతాడు, వీళ్ళేమో ఆ రాష్ట్రంలో ఏడాడ ఏం చేయాలో, మంత్రులు కూడా ఏం చేయాలో కూడా వాళ్ళ కమిషన్ ఇచ్చి చేసుకోవాలి. ఆ తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసుకొచ్చినట్టే ఒక్కడే అర్థం చేసుకోవాలి వీళ్ళ కుంభకోణాలు ఎట్లున్నాయి, వీళ్ళ బాగోతాలు ఎట్లున్నాయో.